హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే. ధర్నాలో ఆయన పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఇచ్చారు. అనేక మంది నాయకుల్ని పిలిచారు, ఇతర పార్టీల వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ హత్య రాజకీయాలకు సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు. పెద్ద స్క్రీన్ పెట్టారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఆయన ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన ఏమంటున్నారంటే, నన్ను చంపాలంటే చంపేయండి. ఆయన ఏమన్నారు, నన్ను చంపాలనుకుంటే చంపేయండి, కానీ మీకు ఓటైన వారిని, మా కార్యకర్తలను ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు? మీరు నన్ను టార్గెట్ చేస్తే చేసుకోండి, నాపై కోపం ఉంటే నన్ను చంపేయండి అని వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు బతికేదే సానుభూతి మీద. ఆయన జీవితం మొత్తం సానుభూతి మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వెంటనే సంతకాల సేకరణ ప్రారంభించారు. శవాన్ని అక్కడ పెట్టుకుని కూడా సంతకాల సేకరణ ప్రారంభించారు. అయితే కొంతమంది చేయలేదు, అధిష్టానం దాని మీద కోప్పడింది కాబట్టి ఆగింది. లేదా ఆ ఎమోషన్లో, నాయకుడు చనిపోయాడు, చాలా ఎమోషన్ అయింది, స్టేట్ మొత్తం ఎమోషన్ అయింది. ఆ ఎమోషన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్పేంటి, అప్పటికి ఎంపీగా ఉన్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పేంటి, వాళ్ళ నాన్న కష్టం మీద, రెక్కల కష్టం మీద వచ్చింది కదా ఈ ప్రభుత్వం అన్న భావనకి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే ఇది కరెక్ట్ కాదు కదా, ఇది వారసత్వం కాదు కదా, ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్. సో దాంట్లో చాలామంది సీనియర్లు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులు ఉన్నారు. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసు, జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు చిన్న వయసు, అనుభవం లేదు, ఎంపీగా ఉన్నాడు, తండ్రి చాటున అనేక అక్రమాలు చేశాడు. సో అనేక అవినీతి ఆరోపణలు ఆయన మీద ఒక నజర్ ఉంది. కాబట్టి అధిష్టానం ఆయన ఉండటానికి ఒప్పుకోలేదు. ఆయన మనస్తత్వం కూడా అధిష్టానానికి తెలుసు. ఎందుకంటే ఒక అరాచకమైన మైండ్ సెట్. అతన్నే కనుక ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి పార్టీ మొత్తాన్ని తను లాగేసుకుంటాడు ఆంధ్రప్రదేశ్ అని ఆ ఆలోచన అధిష్టానానికి ఉంది, అతని క్యారెక్టర్ మీద. ఆ క్యారెక్టర్ తెలిసిన తర్వాత అధిష్టానం అడ్డుకుంది. ఓకే, సో ఆ రోజు సానుభూతి మీద సంతకాలు పెట్టించుకున్నాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి, కొత్త పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు అంటే వెళ్ళాడు. ఓదార్పు యాత్ర ఏదో చేస్తానన్నాడు. ఆ ఓదార్పు యాత్రకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని అన్నారట. అందుకే పర్మిషన్ లేదంటే సొంతంగా ఓదార్పు యాత్ర చేశారు. అసలు ఓదార్పు యాత్ర ఎందుకు చేయాలి ఆలోచించండి. సో చాలా ముతక సెన్సిటివ్గా ఉండేవాళ్ళు, హార్ట్ వీక్ ఉండేవాళ్ళు. ఈ ఛానళ్ళు పదే రాజు అయ్యా, మహారాజు అయ్యా అని ప్యాథటిక్ సాంగ్స్ అన్ని వేసి కొంతమందిని ఈ టీవీ ఛానళ్ళు చంపాయి. కొంతమంది నిజంగా వాళ్ళకి ఆరోగ్య సమస్యల నుండి చనిపోయారు. ఈ మొత్తాన్ని సహజ మరణాలను కూడా ఈ రాజశేఖర రెడ్డి ఖాతాలో వేసేశారు. 200 రూపాయలు పెన్షన్ తీసుకునే వ్యక్తి రాజశేఖర రెడ్డి చనిపోయినందుకు ఆయన గుండెకి చచ్చిపోతాడు. ఆలోచించండి. నిజంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయినందుకు ఎవరైనా గుండెకి చచ్చిపోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? 1,00,000 కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన పర్వతం లాంటి నాన్న పోయాడే, మరి ఎవరికి ఎక్కువ నష్టం? జగన్మోహన్ రెడ్డికే కదా ఎక్కువ నష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ మైండ్. నాన్న పోతే నాన్న స్థానంలో మనం వస్తాం. అదేదో మీర్జాపూర్ సినిమా వెబ్ సిరీస్ ఉంటుంది. ఆ వెబ్ సిరీస్లో తండ్రి పోతే మీర్జాపూర్ కింగ్ నేను అవ్వాలని, ఎప్పుడు అవసరమైతే తండ్రిని చంపైన అవ్వాలని కోరుకుంటాడు. బహుశా అలాంటి మనస్తత్వం కావచ్చు. ఆయన తండ్రి పోయిన తర్వాత శవాల దగ్గర రాజకీయాలు మాట్లాడుకున్నారు, సంతకాలు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనం. సో ఈ ఓదార్పు యాత్ర పేరిట మొత్తం ఓదార్చి ఒక సానుభూతి పవనాల్ని సస్టైన్ చేసుకున్నాడు. సానుభూతిని ఆయన ఉంచుకోగలిగాడు. సానుభూతి ఎన్నో రోజులు ఉండదు కదా, మరి ఉండాలంటే ఏం చేయాలి? 700 కుటుంబాలను ఓదార్చాలని చెప్పేసి ఆయన వెళ్ళి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు నగదిచ్చి
ఆ రకంగా ఓదార్పు యాత్ర ప్రారంభించాడు. అప్పుడు ఆయన సానుభూతినే అస్త్రంగా మలుచుకున్నాడు. 2014 వరకు ఈ ఓదార్పు యాత్ర సాగింది 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 సానుభూతిని అలానే పట్టి ఉంచింది. 2014లో పొరపాటుగా తక్కువ మార్జిన్లో ఆయన ఓడిపోయాడు. వాస్తవానికి చాలా గట్టి పోటీ ఇచ్చాడు. చాలామంది ఆయన గెలుస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మేనియా, పవన్ కళ్యాణ్ ఈ ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పటం, బీజేపీ అలాగే చంద్రబాబు నాయుడు ఉండటం, కొంతమంది చంద్రబాబు నాయుడు అనుభవం కావాలంటాం, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఓటేయమని పిలుపునివ్వటం, తద్వారా ఆ 1.5% గ్యాప్లో ఓడిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత కూడా పాదయాత్ర పేరిట మళ్ళీ ఆ సానుభూతిని సస్టైన్ చేసుకోగలిగాడు. పాదయాత్ర పేరిట జనంలో తిరిగాడు. తిరిగి 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 ఇంకా ఎక్కడైతే సానుభూతి కొంచెం వీక్ అయిందనుకున్నాడు, కోడికత్తి డ్రామా వేసుకున్నాడు. బాబాయిని సొంత వాళ్ళు చంపేసినా కానీ దాన్ని ఇటువైపుకి నెట్టి, ప్రతిపక్షం వైపుకి నెట్టి బాబాయిని కూడా చంపేశారు, నా మీద కూడా హత్యాయత్నం చేశారు అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పాపం పసిపిల్లాడు అంటాడు కదా ఆయన. అట్లా పాపం పసిపిల్లాడిలాగా ఆయన కొన్ని మాటలు మాట్లాడి సానుభూతిని మళ్ళీ తన మీదకి తెచ్చుకుని ఒక్క ఛాన్స్ అవా తాత ఒక్క ఛాన్స్ అంటూ అందరినీ అడుక్కొని ఆ ఒక్క ఛాన్స్ ఏదో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తన అసలు స్వరూపం చూపించాడు. ఆ రోజు నుంచి 5 ఏళ్ల పాటు కనీసం జనం మధ్యకు వస్తే ఒట్టు, పరదాల మధ్య జీవితం. కనీసం ఆఫీసులో కూడా అంటే 5:30 తర్వాత ఆయన పనిచేయడట సాయంకాలం. సో మధ్యాహ్నం ఉదయం 2 రివ్యూ మీటింగ్లు, మధ్యాహ్నం 2 రివ్యూ మీటింగ్లు, తర్వాత రెస్ట్. ఈ రకంగా పరదాల మధ్య జనం గతుకుల రోడ్లలో తిరుగుతున్న ఆయన హెలికాప్టర్లో అరగంట అంటే 20 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని చూసి ఓడించారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి సానుభూతే కావాలి. ఎట్లా సానుభూతి వస్తుంది? సానుభూతి అస్త్రం మళ్ళీ ప్రయోగించాలి. ఎవరో 2 రౌడీ షీటర్లు కొట్టుకొని చచ్చిపోతే దాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఢిల్లీ దాకా వెళ్ళాడు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద మీరు అధ్యయనం చేయాలి కదా. ఢిల్లీ దాకా వెళ్ళి ఈ సానుభూతి అస్త్రాన్ని అక్కడ ప్రయోగించే ఒక ప్రయత్నం చేశాడు. ఢిల్లీ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ధర్నా చేశాడు. ఇప్పుడు ఏమంటాడు? స్వయంగా చంపాలంటే నన్ను చంపండి అంటాడు. ఎవరు చంపుతున్నారు మిమ్మల్ని? రాజకీయంగా చచ్చిపోయారు మీరు. మళ్ళీ కొత్తగా మిమ్మల్ని ఎవరు చంపాలి? మీరు చేసిన అనేకమైన దుర్మార్గాలకు మీరు శిక్షను ఎదుర్కోవాలి. బతికే ఉండాలి, మీరు శిక్షను మీరు ఎదుర్కోవాలి. మీరు చనిపోతే దేవుడైతారు. రాజశేఖర రెడ్డి చనిపోయి దేవుడయ్యాడు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో ధర్నా చేశాడు. అంతవరకు బాగానే ఉంది. నన్ను చంపేయండి అవసరమైతే అని చెప్పి ఇప్పుడు అడుగుతా ఉన్నాడు. నన్ను చంపేయండి, మా వాళ్ళని మాత్రం ఏమనద్దు అంటే ఏంటి? జనం మళ్ళీ సానుభూతి రావాలి. అయ్యో జగన్ తన ప్రాణాలు పణంగా పెడుతున్నాడు, అయ్యో జగన్ అనుకోవాలి జనం. అందుకోసం కొత్త డ్రామా మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డ్రామాలో భాగంగా ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఈ రకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. అయినా మిమ్మల్ని ఎందుకు చంపుతారు జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని ఆల్రెడీ రాజకీయంగా చంపేశారు జనం. రాజకీయంగా ఇప్పుడున్న పార్టీలు కాదు, జనం చంపేశారు మిమ్మల్ని. 11కి మిమ్మల్ని పరిమితం చేశారు. అటువంటిప్పుడు మళ్ళీ పునరుజ్జీవం ఎలా అని మీరు ఆలోచించాలి తప్ప నన్ను చంపేయండి అంటే చంపేస్తే చచ్చిపోతే దేవుడైపోదాం అనుకుంటున్నారా? కాదుగా. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు చనిపోయి దేవుడైపోయాడు. 2009 తర్వాత నిజంగా ఆయన పరిపాలన చేసి ఉంటే రాష్ట్రం అధోగతి పాలయ్యేదని అనేక మంది ఆర్థిక నిపుణులు చెప్పారు. ఆ రోజు కూడా మీరు ఆయన పావల పంపకాలు చేస్తే మీరు రూపాయి పంపకాలు చేస్తున్నారు. ఇవాళ మీరు చేస్తున్న దుర్మార్గాలన్నీ కూడా బయటికి రావాలా, కుంభకోణాలన్నీ బయటికి రావాలా, వాటికి సంబంధించిన శిక్ష మీరు అనుభవించాలా. ప్రజలకు మీరు చేసిన అన్యాయానికి మీరు తగిన శిక్ష మీరు అనుభవించి తీరాలి. కాబట్టి నన్ను చంపేయండి కాదు, జనం కోసం పోరాడండి అంతే తప్ప నన్ను చంపేయండి అని సానుభూతి వచ్చే ఒక మాటలు ఎందుకంటారు మీరు? ముఖ్యంగా మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అతడి సినిమాలో అతను కావాలని కాల్పించుకుంటాడు, అంటే హత్యా ప్రయత్నం జరిగితే సానుభూతి వస్తుందని. ఇవాళ ట్రంప్ మీద కూడా అలానే ఓహో ఇలా చేశారా అన్న ఒక మీమ్స్ కూడా వచ్చినాయి. సరే అదేం జరిగినా మనకు సంబంధం లేదు, ట్రంప్ వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఆయన ఆల్రెడీ కోడికత్తితోటి పొడిపించుకున్నాడు. ఇవాళ మళ్ళీ అలాంటి డ్రామాలు జరిగే
ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ప్రకారం మనం ఆలోచిస్తే నన్ను చంపేయండి అంటున్నాడంటే ఒక హత్యా ప్రయత్నాన్ని ఆయన ఒక కుక్ చేసి తయారు చేసుకొని ఆయన మీద ప్రయోగించుకునే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిఘా పెట్టాలి. ఈ చంపేయండి వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రని ఛేదించాల్సిన అవసరం ఉంది.